హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన కట్టె పొంగల్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది డిన్నర్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది ఎలా చేయాలనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కట్టె పొంగల్కి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. బియ్యం వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది నైట్ డిన్నర్లోకి చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా తొందరగా అవుతుంది, హాయిగా ఉంటుంది పొట్ట కూడా. నేను ఎక్కువ నైట్ డిన్నర్లోనే ప్రిఫరెన్స్ ఇస్తానండి దీనికి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ బియ్యంలో వేసేసుకొని ఒకసారి కడిగేసేసుకోవాలి. ఒకసారి 2 సార్లు ఒకసారి కడిగేసి పక్కకు పెట్టుకోండి. ఒకసారి కడిగేసుకొని వాటర్ వేసేసి ఉంచేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలి. టైం లేకపోతే వెంటనే అయినా చేసేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా. నేనైతే వెంటనే చేసేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి అన్న లేదంటే మందపాటి గిన్నె తీసుకోండి. ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 7 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పెసరతోటి 4 గ్లాసులు, 4 కప్పులు, మొత్తం 7 కప్పులు వేసుకుంటున్నానండి. నేను 1 వేసాను. మొత్తం 7 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఇదంతా మరిగిపోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇందులోకి బియ్యాన్ని, పప్పుని వేసేసుకోండి. వాటర్ తీసేసి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండండి, ఎందుకంటే పొంగిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఇలా కొద్దిగా ఉడికేటప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మరో పక్కన తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని, నెయ్యితో తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. కట్టె పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు, కరివేపాకు కొద్దిగా, ఇలా కొద్దిగా వేగనివ్వండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మనం ఇందులోకి వేసేసుకోవాలండి. కట్టె పొంగల్లోకి ఇలా తాలింపు వేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకోండి మొత్తం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కట్టె పొంగలి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ కట్టె పొంగలి రెడీ. ఒక 5 నిమిషాల తర్వాత
సర్వ్ చేసుకొని తినేయడమేనండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసేయండి. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఎంతో జ్యూసీగా టేస్టీ అయిన కట్టె పొంగలి రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.